ఇది కనుమ తర్వాత నెక్స్ట్ వ్లాగ్. ఆ రోజు ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయాక నేను అసలు వీడియో తీయలేదు. మళ్ళీ మేము కూడా హైదరాబాద్ వెళ్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా నిన్న ఈ టైంకి వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ ఇవాళ ఈ టైంకి నేను వెళ్తున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఇక్కడ చేతి ఊపుతున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వర్ధిల్ మాతో రావట్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ 1 డే ట్రిప్. ఇవాళ మార్నింగ్ వెళ్తున్నాం, మళ్ళీ రేపు నైట్ ఈ టైం కల్లా మేము ఇక్కడ ఉండిపోవాలి. సో అందుకని ఇంకా వెదర్ కూల్గా ఉంది కదా, వద్దు వర్ధిల్ అని చెప్పేసి ఇంకా ప్రోచు అంటే అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ప్రోచుని ఒక్కదాన్ని తీసుకొని వెళ్తున్నా. ఎందుకు ఏమిటి చూడాలంటే ఫ్యూచర్ వీడియోస్ చూడాలి, ఆ నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా అనేది మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. మా అమ్మకు ఒక్కదానికి చెప్పాను ఇంకా బయలుదేరానని, ఎవరికి చెప్పలేదు. సో నేనైతే డైరెక్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా. మా అమ్మకి చెప్పాను ఇంటికి రావట్లేను, ఎదురు చూడొద్దు అని. ఎందుకంటే హనీ అక్క టిల్లు అన్న ప్రోచు మిస్ అవుతుంది కదా, వాళ్ళతో ఉండాలని. ఫస్ట్ టైం నాకు క్యాబ్స్ బుక్ అవ్వలేదు, ఎంతసేపు బుక్ చేసుకున్నా బయటకు వచ్చి అసలు పిచ్చెక్కింది. తర్వాత ఇంకా తప్పేది లేదు అని చెప్పి డైరెక్ట్ ఇంకా మా అక్క వాళ్ళ బస్సు ఎక్కి వెళ్ళాను. మా అక్కకి డౌట్ ఒకవేళ వస్తుంది నా దగ్గరికి అని, కానీ 50-50 ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎక్కడో వస్తానని వాళ్ళు ఆల్రెడీ గెస్ కొట్టారు. సో నేను గేట్ కొట్టగానే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎస్ పిన్నియే వస్తుంది అని. సో ఇంక ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. మా అక్క అయితే ఇది కలనా నిజమా అని కాసేపు ఎందుకంటే నేను కాల్ చేసి నేను రావట్లేదు అని చెప్పాను. నేను ఫోన్ చేసి అక్కడికి వెళ్తున్నా, మీరే ఈవినింగ్ వస్తారు కదా అని. సో ఇంకా వీళ్ళు చూసారా ఆనందాలు, అక్క చెల్లికి మనమేం తక్కువ మనం కూడా హగ్ చేసుకుందామని చెప్పి ఇంకా మా అక్క పిలుస్తుంది. సో ఇద్దరం మీద పడితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇద్దరం కలిసి వద్దు అంటున్నా. పర్వాలేదు అని చెప్పేసి ఇంకా మేము కూడా వాళ్ళని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసినాం. సో నేను వెళ్ళి మా అక్క మీద కూర్చున్నా. సో అట్లాగా రాను ఇంకా అది కళ కాదు నిజము అని అర్థమైపోయింది మాకు. ఎందుకంటే ఒకరినొకరం పట్టుకున్నాము, ఆ ఫీలింగ్ ఓకే మేమిద్దరం ఒకటే దగ్గర ఉన్నాము అని చెప్పేసి. ఇంకా సడన్గా వెళ్ళాం కదా, ఇంకా చాలా కబుర్లు అవన్నీ. వాళ్ళేమో దేవుళ్ళు అన్ని ట్రిప్ వేసి వచ్చారు, మేము ఇంట్లో ఫెస్టివల్ ఎంజాయ్ చేసాం, అవన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాము. మేమైతే మురుకులు ఏం చేయలేదు. మా అక్క యాత్రలు వెళ్తుంది కాబట్టి మురుకులు కజ్జికాయలు చేసిందంట. సో టేస్ట్ చేయమని డబ్బా నాకు ఇచ్చింది. సో నేను టేస్ట్ చేసుకుంటూ సకినాలు నేను చేసిన ఎట్లా వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మా అక్క ఈరోజు నువ్వు చేయవా అంటే 1 డేలో అవ్వవు అని చెప్తున్నా. సో నువ్వు లేసి కజ్జికాయలు చేసింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుండే, కానీ మా అప్రోచ్ ఒక్కటే తిన్నది, అది కూడా బ్రతిమలాడి తాగో ఫేస్ అట్లా పెట్టి. సో అందుకే నాకు ఇంట్లో ఏవి చేయబుద్ది కదా, వాళ్ళు తిన్నారు కాబట్టి. ఇంకా ఫైనలీ చూపించుకుంటూ చాలా టేస్టీగా ఉన్నాయి, నాకు నచ్చినాయి అని చెప్తూ ఉన్నా. ఇంకా ఇప్పుడు తినమని చెప్తున్నా మా బావని టిల్లుని. వాళ్ళు మేము తిన్నాం, నువ్వే తిను అని. అసలు ఎవరు తింటలేరు. ఇంకా నేను కూడా ఎక్కువ టేస్ట్ చేయలేకపోయినా, ఒక కజ్జికాయ తిన్నా, కొన్ని మురుకులు తిన్నా, ఇంత డబ్బా అనంగా నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి ఇంకేం చేసుకుందాం అంటే ప్రోచుకి పూర్ణాలు చేస్తా అని నేనే ఏగులేపా. సో అదే చెప్తున్నా, జయ పూర్ణాలు చేస్తా అని చెప్పినా కానీ చేయకుండా తీసుకొచ్చినా అని. ఇంకెమ్మడే మా హనీ మా అమ్మ చెల్లి పూర్ణాలు తినకుండా వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళి పిన్ని నేను నానబెడతా చెయ్యండి అని చెప్పి, అసలు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా తింటారు. ఇంకా ప్రోచు కూడా పెద్దమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఒక మెమరీ లాగా మంచిగా ఫుడ్ తింటుంది కదా అని చేస్తుంది అన్నీ. ఇంకా నేను ఏమేమి క్వాంటిటీ అనేది చెప్పానో అవన్నీ గబగబా నానబెడుతుంది. ఇక్కడ ఇంకా పెద్దమ్మ స్వీట్ మెమరీస్ చెప్తుంది. అది చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు 3 months ఉన్నప్పుడు, 3 కూడా లేవనుకుంటా, అప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 2-3 days ఉండి వెళ్ళిపోతుంటే మా అక్క చాలా ఏడ్చింది. వెళ్ళేది మా అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు మా అక్క వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు పక్కన గల్లీలే, కానీ ఎందుకో చాలా అంటే చాలా ఏడ్చింది. ఉండు అంటే నేను ఉండకుండా వెళ్ళిపోయినా. సో అవన్నీ గుర్తొచ్చి ఇంకా చెప్తా ఉందన్నమాట. మేము వింటూ ఉన్నాము. ఇంకా రోజు ఇంట్రెస్ట్గా పెద్దమ్మ ఒళ్ళో కూర్చొని బాగా వింటా ఉన్నారు. ఇంకా అట్లా వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ప్రోచు హనీ టిల్లు నిద్రపోయినప్పుడే వెళ్ళిపోయినా, అదే చెప్తుంది మేము పడుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు పిన్ని అని. మా అక్క ఏడ్చిందంటే ఇంకా పిల్లలు ఇంకా బీభత్సంగా ఏడ్చి నన్ను వెళ్ళనియరు అని చెప్పేసి నేను లేదు నేను వెళ్తా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయినా. అదే నేను వీళ్ళతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ మా బావతో కూర్చొని ఇంకా ముచ్చట్లు. ఆ రోజు ఇంకా పూజ చేయాలి, హనీ కడప కడుగుతుంది. ఇంకా రోజు పూజలు చేస్తారు కదా, ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ ఇంకా తప్పవు. ఇంకా తర్వాత అట్లా చాలా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము. ఇంకా వీళ్ళు యాత్రలు అన్నీ వెళ్ళారు కదా, కంచి శారీస్ తెచ్చుకున్నారు. సో నాన్ని నా దగ్గర ఉన్న శారీసే తెచ్చుకుంది. అట్లానే ఎందుకు తీసుకొచ్చావని చెప్పి చూస్తున్నా క్వాలిటీ ఎట్లా ఉందని. నాకు అంత స్పెషల్గా ఏం అనిపించలేదు, నార్మల్గా ఇలాంటి శారీస్ అయితే ఇక్కడ కూడా దొరుకుతాయి అనిపించింది.
ప్రైస్ కూడా ఎక్కువే అనిపించింది చెప్పిన దాన్ని బట్టి. ఇంకా అవునా అని చెప్పేసి చూస్తున్నా. 2 కాంబినేషన్స్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి. ఒక శారీ అయితే ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్న లాంటి చీరనే కొనుక్కుంది. ఇంకోటి కొంచెం అటు ఇటు ఉంది కానీ ఇంకా అదే ఎందుకు అట్లా సిమిలర్గా తీసుకున్నాం అని చెప్పేసి ఇంకా నేను ఆ శారీస్ పట్టి పట్టి చూస్తున్నా, మీదేసుకొని చూస్తున్నా. సో ఇంకా షాపింగ్ చేసి ఏమేమి తెచ్చిందో అన్నీ నాకు 1 బై 1 చూపిస్తూ ఉంది. మా బావనేమో అక్కడికి వెళ్ళిన వెకేషన్ ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ నాకు చూపించుకుంటా అది చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ అప్రోచ్కి ఏదేదో గుర్తొస్తుంది, ఏమేమో అవుతుంది. నేనేమో చీరలు మీద వేసుకొని చూస్తున్నా ఏ చీర నేను తీసుకెళ్ళడానికి బాగుంటుందని. ఒక్క చీర ఇమ్మంటే లేదు నీ దగ్గర ఉన్న లాంటి చీరలే, వేరే చీరలు అయితే ఇచ్చేదాన్ని, ఇవి నీకు అంత బాగోలే అంటుంది. ఇంకా నాకు కూడా పెద్దగా అంతా నా దగ్గర ఉన్న లాంటి శారీసే కదా ఇంకా అని చెప్పి నేను కూడా అంతా ఏం చేయలేకపోయినా. ఇక్కడేమో అన్ని ఫొటోస్ అవన్నీ చూపిస్తున్నాడు. ప్రోచు చిన్నప్పటి ఫొటోస్, తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జింకలు ఇవన్నీ కనిపిస్తాయి కదా, సో అవన్నీ వాళ్ళ పెద్దనాన్న చూపిస్తున్నాడు. నేను మీదేసుకొని చూస్తున్నాను. నాకు అంత గొప్ప గొప్పగా ఏమనిపించలేదు. ఇప్పుడు మా అక్క నా కోసం ఏం తెచ్చిందంటే, నేను వెండి విగ్రహాలు చేయించుకున్నా కదా, వాటికి పీటలు కావాలని ఒకసారి మా అక్కకి చెప్పిన. సో అందుకని ఇత్తడి పీటలు నా కోసం ఆల్రెడీ ఫోన్ చేసి చూపించింది. నాకు ఇత్తడి పీటలు కావాలి ఇవేనా అంటే తీసుకో అయితే అని చెప్పిన. సో నా కోసం ఇత్తడి పీటలు తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అవన్నీ నాకు 1 బై 1 చూపిస్తూ ఇంకా ట్రిప్ ఎక్కడ ఏంటి నాకెందుకు వీడియో కాల్ చేసి చూపించలేదు అంటే, సో జరిగిన మ్యాటర్ అవన్నీ నాకు చెప్తా ఉన్నారనమాట. ఇంకా చాలాసేపు వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఇంకా శారీ చాలాసేపు మీద వేసుకొని నేను ఈ చీర నా బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది, ఇది నాకు ఇవ్వు అంటున్నా. ఇంకా అంతే కదా, చీరలు మన చేతిలో ఉంటే మనం చంద్రముఖిలాగా అయిపోతాం. ఇంక ఇప్పుడు నా కోసం తెచ్చినవి ఏంటో నాకు ఇచ్చింది. ఇగో ఇవి మాత్రం నేను నీ కోసమే తెచ్చిన, సో నువ్వు ఇవి తీసుకెళ్ళు అని చెప్పి. నేను 4 కావాలి సపరేట్ విగ్రహాలని ఇట్లా పెడతా ఒక్కొక్క పీట పైన అని చెప్పి ఇంకా మా అక్క నా కోసం అవి తెచ్చింది. చాలా బాగుండే. ఇంకా పూజ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మా హనీ ఏమో నిన్న మొన్న లేదు కదా, హోంవర్క్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకోటి అభిషేకంది స్టాండ్, ఇది చెంబు బిందెను, అది మా అక్క తీసుకుంది. నాకేమొద్దని చెప్పిన. ఇక్కడ నేను ఇప్పుడు మిల్ మేకర్ పులావ్ చేస్తున్నా. మిరపకాయ పచ్చిమిర్చి ఆనియన్ కోస్తుంటే నాకైతే ఏడుపు వస్తుంది. సో ఇంకా ఆడుతూ పాడుతూ మేమైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఒక్కరు ఉండకూడదు నిజంగా, ఫ్యామిలీలో సోలో ఉండకూడదు. ఒక్కరు ఉన్నారంటే అసలు వాళ్ళ మెంటల్ కండిషన్స్ అంత కరెక్ట్గా ఉండవని నేను బిలీవ్ చేస్తాను. సో మేమిద్దరం కలిస్తే మాకు ప్రపంచంతో పనే లేదు. మేము ఎంత కొట్లాడుకుంటూ నవ్వుకుంటూ మస్తు ఫన్ క్రియేట్ చేస్తాము. ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంటే చాలా బాగుంటారు, లేదంటే వరస్ట్ ఉంటారు. సో వరస్ట్ దాని గురించే మాట్లాడతా అనిపిస్తుంది నాకు. నిజంగా ఒక్కరు ఉండకూడదు, ఎవరైనా ఇద్దరు ఉండాలి. వాళ్ళు సిబ్లింగ్స్ మంచిగా మంచి చెడు మాట్లాడుకోవడానికి, ఇట్లా కలిసినప్పుడు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, ఇట్లా కలిసి వంట చేసుకోవడానికి, ఏదైనా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో నాకు మనసు బాగాలేకపోయినా నాకు ఏదైనా అనిపించినప్పుడు మంచిగా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. మా అక్కకి ఏదైనా మంచి ఫ్యామిలీ ట్రిప్ వేయాలనిపించినప్పుడు నా దగ్గరికి రావచ్చు. మేము కొట్టుకుంటున్నాం అనమాట మా ఇద్దరి మధ్యలో. మా హనీ ఎప్పుడు మేము కొంచెం గట్టిగా మాట్లాడుకున్నా ఇట్లా వచ్చి నిలబడతాయి. ఎందుకంటే మేము కొట్టుకోవడానికి కూడా వెనకాడం టపా కొట్టుకుంటాం. సో మా పిల్లలు మమ్మల్ని ఆపై అంత పెద్దగా అయిపోయినరు. సో అది కూడా ఒక స్వీట్ మెమరీ. నేను ఇక్కడ మిల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నా. చాలా అంటే చాలా బాగా కుదిరింది. తర్వాత పూర్ణాలు వేస్తున్నా. కొన్ని పూర్ణాలు వేసి బాగాలేవు, నువ్వు బాగా చేయలే అని నన్ను ఎక్కిరిస్తే నేను చేయడం మానేసిన. ఇంకా ఫైనల్గా చూసారా పులావ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మార్నింగ్ మేము టిఫిన్ చేసి వచ్చినాము. తర్వాత వీళ్ళైతే ఏం చేయలేదు, చాయ్ తాగినరు అంతే. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పులావ్ తొందరగా అయితే తినేయాలి. ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఈరోజు ఎంత ఎంజాయ్ చేసి ఎంత పెంట తిట్టుకోవడం మార్చుకోవడం హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఎక్కడైనా హ్యాపీగా ఉన్నామంటే నాకు నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి ఉన్న మూమెంట్స్ నాకు చాలా బాగా అనిపిస్తాయి. మధ్యలో మా బావ బలైపోతుంటాడు, మేమిద్దరం కొట్లాడుకొని మా బావ మీద పడతాం. సో మా బావ పాపం అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో. సో అట్లాంటి మూమెంట్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎంత అంటే లైఫ్లో ఏదైనా నచ్చిన మూమెంట్ ఉంది ఇట్లా వెకేషన్లో అంటే మా పిల్లలతో మా సిస్టర్తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎంత తిట్టుకుంటున్నాం, ఎంత గొడవడుతున్నాం అంటే అసలు అది నార్మల్ కాన్వర్జేషన్ కాదు. సో ఇంక ఇక్కడైతే మాట్లాడుతూ పులావు బాగాలేదంట, బాగా చేయట్లేదంట. మా హనీ నన్ను రెచ్చగొడుతుంది. తినడం మాత్రం లొట్టలేసుకుంటూ బాగా తిన్నారు. చాలా బాగా కుదిరింది యాక్చువల్గా ఆ రోజు. నేను బాగుంది అని చెప్తుంటే వీడియో కోసం చెప్తున్నానంట, కానీ కాదు, నిజంగా
చాలా బాగా టేస్ట్ అయింది. ఇంకా మా హనీ నన్ను ఎక్కేయడం స్టార్ట్ చేస్తుంది. మా అక్కకి ఆనందం ఎందుకంటే మా హనీ ఎప్పుడు నన్ను ప్యాంపర్ చేస్తుంది, నన్ను చిన్న పిల్లలా చూస్తుంది, నాకేం కావాలో. అలాంటిది ఈరోజు మా హనీ నన్ను టీజ్ చేస్తుంది. అది మా అక్కకి ఆనందంతో గెంతులేస్తుంది, అంత నవ్వొస్తుంది. ఓహో, నా కూతురు వాళ్ళ పిన్నిని టీజ్ చేయడం అనేది అది ఫస్ట్ టైం ఒక వండర్ అనుకోవచ్చు. అది నన్ను టీజ్ చేయడం. సో నన్ను రెచ్చగొడుతున్నారు. మా బావ పడుకున్నాడు, నేను మా బావని అరుస్తున్నా, పడుకొనివ్వట్లేదు. నేను బావా 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 అని అరుస్తూనే ఉన్నా. పడుకొని పాపం ఇన్ని రోజులు బయటికి వెళ్ళి వచ్చాం కదా అంటే, అబ్బాయి నేను ఉన్న దగ్గర ఎవరైనా పడుకుంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకా ఫైనలీ రైస్ అయితే అందులో పోసేస్తున్నా. తినడం బాగా తిన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇప్పుడు పూర్ణాలు చేయాలి. పూర్ణాలు చేసే టైం అయింది. ఫస్ట్ పూర్ణాలు నేనే చేసిన. ఇంకా వేసి ఇంకెళ్ళి నేను హాయిగా కూర్చున్నా. మా అక్క ఇంకా అన్నీ నార్మల్గా రైస్ అంతా అయిపోయిన తర్వాత కలపడం అది ఇది చేస్తుంది. ఇక్కడ ప్రోచు టిల్లు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే, వర్ధిల్ లేడు, వర్ధిల్ లేకపోయినా వీళ్ళు ఇంత బాగా ఆడుకుంటారని ఫస్ట్ టైం తెలిసింది. టిల్లు ప్రోచుని చాలా ప్యాంపర్ చేశాడు, చాలా ఎంగేజ్ చేశాడు, చాలా ఆడుకున్నాడు. ఇక్కడ నేను మా అక్క కొట్లాడుకుంటూ వంటలు చేస్తున్నాం. మామూలు కొట్లాటలు కాదు అసలు. నవ్వుకోవడం కొట్టుకోవడం ఒక్కటే జరగలేదు ఆ రోజు, అన్నీ జరిగినాయి. ఎందుకంటే నేను వండే కోసం వచ్చిన కాబట్టి. సో ఇక్కడ చూసారా, ఆ పూర్ణాలు నేను వేసిన యాక్చువల్గా. ఇంకా అవి బాగాలేవని చాలాసేపు మా హనీ మా అక్క నన్ను కామెంట్ చేస్తే నేను ఇంకా వదిలేసిన, నేను చెయ్యను, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి అని. నేను చేసిన పూర్ణాల వరకు నేను తిన్నా. ఇవి ఇంకా కొంచెం కాలాలంట, కానీ ఎక్కువ కాలితే కుర్రం అంటే బాగుండదని చెప్పేసి నేను ఈ స్టేజ్లో తీసేసిన అనమాట. ఇది పట్టుకొని నన్ను ఎంత ఎక్కిరిచ్చారంట, ఆ మూడు అతుక్కుపోయినాయి అంట. బట్ టేస్ట్ అయితే బాగానే ఉండే. సో అట్లాంటివన్నీ చూపించి ఇంకా ఎట్లయినా అది దాన్ని నవ్విస్తే ఇంకా నాకు కోపం వచ్చి, నేను చెయ్యను, నేను ఇంతే, నేను ఇవి తిని ఇంకా సప్పుడేక కూర్చుంటా అని చెప్పిన. ఇంకా బోల్డ్ అంత ఫన్ వాటి మీద. ఇంకా మా అక్క ఇంకా నా మీదే పడ్డది, ఇంకా నేనే చేసుకోవాలి కదా అని ఎక్కిరిచ్చి ఇంకా నన్ను కామెంట్ చేసి ఇంకా నా లోపల ఉన్న ఉత్సాహం మొత్తం పోగొట్టేసిండ్రు. ఏపో ఇంకా నేను చెయ్యను, మీరు నన్ను ఇంత టీజ్ చేశారు కదా, నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఇంకా నేను అస్సలు డీల్ చేయలేదు. ఇంకా నేను హాయిగా తిని ఇంకా రిలాక్స్ అవుతూ ఉన్నా. ఇంకా పూర్ణాలు తినగానే పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇంకా పులావ్ కూడా టేస్ట్ చేసినాం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వంటలు. ఇంకా బగ్గా తిన్న తర్వాత ఇంకా అట్లా కాసేపు గోసిప్లు చెప్పుకుంటూ ఇంకా ఎట్లుందని ఫస్ట్ నన్నే తినమన్నారు, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా తర్వాత స్నానం చేసుకొని బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడాలి. సో దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, శారీ ఐరన్ చేసుకుంటున్నాను. నేను గబుక్కున సడన్గా బయలుదేరినా కాబట్టి బీరువాలోంచి చీర తీసి ఒకటి అందులో వేసేసుకున్నా. అది ఇప్పుడు స్నానం చేయాలి, దానికంటే ముందు శారీ ఐరన్ చేసుకుంటున్నా. నాకు ఎన్ని శారీస్ ఉన్నా నా మైండ్లో ఆ టైంకి ఈ చీరనే కట్టుకోవాలని నా మైండ్ సెట్ నాకు పదే చెప్తుంటుంది. అది బాగుందా బాగాలేదా అని కాదు, చినిగిపోయినా సరే నా మైండ్కి ఏ చీర ఓకే అనిపిస్తే నేను అదే కట్టుకుంటా. ఈ చీరకి 2 బొక్కలు ఉన్నాయి, ఏ చీర అయినట్టు ఇదెందుకు తెచ్చుకున్నావు అని అడుగుతుంది మా అక్క. కానీ నా మైండ్లో ఆ టైంకి ఈరోజు ఇదే చీర కట్టుకోవాలనిపించింది. సో నేను అట్లాంటివన్నీ కన్సిడర్ చేయను. నా మైండ్ ఏది చెప్తే దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో అదనమాట ఈ హ్యాపీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారా, అంట్లు తోమి నా చేతికి బొగ్గు వచ్చింది, అదే మీ అందరితో చూపిస్తున్నా. సో కుమారం అయిపోయినా అని చెప్పి వాళ్ళు వీడియో తీస్తున్నారు. సరే తీసుకోండి అని. సో అదనమాట ఈ వీడియో. ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్యూచర్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.